ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవునిచే తేజో నక్షత్రముగా సృష్టించబడినటువంటి లూసిఫరు అహంకారముతో దేవుని మీద తిరగబడి అపవాదిగా మారి దేవుని క్రియలను పాడు చేయుటకు పూనుకున్నాడు. అబద్ధీకుడైన అపవాది ఆదాము అవ్వలను అబద్ధాలతో మోసగించెను. వారు అపవాది మాటలు విని ఆజ్ఞ అతిక్రమమును పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకొనిరి. అప్పటి నుండి ఇప్పటి వరకు అపవాది సర్వలోకమును మోసపుచ్చుతూనే ఉన్నాడు. అయితే అపవాది క్రియలను లయపరచుటకే, అనగా అపవాదిని వాని క్రియలను నాశనము చేయుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అపవాది ఎటువంటి వాడు అంటే, అపవాది అబద్ధీకుడు. దేవుని నిజాలను అబద్ధాలుగాను తన అబద్ధాలను నిజాలుగాను భ్రమింపజేయుటలో ఆరితేరినవాడు అపవాది. ఈ పండు తినదినమున మీరు నిశ్చయముగా సత్యధర అన్న దేవుని మాటను మీరు చావనే చావరన్న మాటగా మార్చినది సాతానుడే. దేవుడు చేయమన్నది మనము చేయకుండా చేయుటే సాతాను యొక్క పని. ఈనాడు అనేకులు ఇటు స్థితిలో పయనిస్తూ పాతాళ మార్గములో ఉన్నారు. అయితే నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడని ప్రభువు చెలవిస్తూ ఉన్నాడు. అలాగనే అపవాది మోసగాడు. ఆశ చూపి మోసగించుటలో ఆరితేరినవాడు అపవాది. నేత్రాశ, శరీరాశ, జీవబుడంబమను గతించిపోయే లోకాశలను మనుషులకు ఎరగబెట్టి వారిని తన కైవసం చేసుకొనుచు వారిని నాశనమునకు ముమ్మరముగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతేకాక పలు విధములైనటువంటి అల్పకాల పాపభోగములను ఎరగా వేసి మనుషులను ఆకర్షించుకొని వారిని పాపానికి బానిసలుగా చేసి పాతాళానికి నడిపిస్తాడు అపవాది. మూడవది, అపవాది తంత్రగాడు. అపవాది తంత్రాలు కల్పించు పనిలో ముమ్మరముగా పనిచేయువాడు. మాయలు మంత్రాలతో మనుషులను మభ్యపెడుతూ ఏదో ఒక వింతను, అద్భుతాన్ని, ఆర్భాటాన్ని చేస్తున్నట్లు కనబరుచుకున్నటే సాతాను యొక్క పని. అలాగనే అపవాది ఒక దొంగ, దోచుకునేవాడు. దేవుడు మనకిచ్చిన ఐశ్వర్యమును, ఆరోగ్యమును, ఆనందమును, కుటుంబమును చివరికి మన ఆత్మను కూడా దోచుకున్నటకు, దొంగిలించుటకు అష్ట కష్టాలు పడి పనిచేస్తున్నాడు అపవాది. కనుక ప్రియులారా, ఇట్టి అపవాది క్రియలకు లోనై ఉండక అపవాది క్రియలను నాశనము చేసిన ప్రభువునందు విశ్వాసముంచుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.